అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు సైకియాట్రిస్ట్ డాక్టర్ సి వీరేంద్ర. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ సి వీరేందర్. గత 20 సంవత్సరాలుగా సైకాలజిస్ట్గా, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా నా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ 20 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా అడోలసెంట్ అండ్ జస్ట్ ఎర్లీ అడల్ట్స్ సంబంధించిన ఎన్నో మానసిక సమస్యలకు, అలాగే వాళ్ళ కెరీర్కి సంబంధించిన విషయాలకి సహాయం చేస్తూ యాంగ్జైటీ, డిప్రెషన్తో బాధపడే యువకులకి ఒక హెల్ప్ చేస్తూ వాళ్ళను ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి సర్వీస్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా యూ అండ్ మీ అనే ఒక కౌన్సిలింగ్ సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారానే కౌన్సిలింగ్ సహాయాన్ని అందిస్తున్నాం. ఈ 20 సంవత్సరాల కాలంలో మేము కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ చేసాం. అంటే నిరంతరం సమాజంలోకి వెళ్ళి, కళాశాలలోకి వెళ్ళి, అక్కడున్న యువకులకి, ఫ్యాకల్టీకి, తల్లిదండ్రులకి కొన్ని విషయాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగించడానికి చేసే ప్రోగ్రాం. ఒకటి టీనేజ్ టెంప్టేషన్స్ అనే పేరు మీద, అంటే కౌమార దశలో, టీనేజ్ దశలో ఉన్న విద్యార్థులకు వచ్చే ఎమోషన్స్, వాటిని ఎట్లా అర్థం చేసుకోవడం, అవి మన జీవితాలతో ఆడుకోకుండా మన జీవితాల్ని వాటిని ఆర్గనైజ్ చేస్తూ ఎట్లా ముందుకెళ్ళొచ్చో, స్నేహము, ప్రేమ, ఆకర్షణ అనేవి చాలా బలమైన పదాలు టీనేజ్లో యువకులను ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటిని ఎట్లా అర్థం చేసుకోవడం, ప్రేమను ఎట్లా అర్థం చేసుకోవడం, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే ఆపోజిట్ సెక్స్ లవ్ని ఎట్లా అర్థం చేసుకోవడం, అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే స్నేహాన్ని ఎట్లా అర్థం చేసుకోవడం, అలాగే ఆ ఏజ్లో ఉండే ఒక సెక్సువల్ అట్రాక్షన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవడం, ఫిజియలాజికల్గా, బిహేవియరల్గా, సైకలాజికల్గా ఏ రకంగా గుర్తించవచ్చో వాటికి సంబంధించిన అవేర్నెస్ చేయడం మేము చాలా ముఖ్యంగా కొన్ని వందల సంఖ్యలో ఉన్న కళాశాలకి, స్కూళ్ళకి వెళ్ళాం. కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా వీటికి సంబంధించిన అవేర్నెస్ కలిగించాం. కొన్ని వేల లక్షల మెటీరియల్ని, పాంప్లెట్స్ని ఈ అంశాలకు సంబంధించి ముద్రించి వాళ్ళకు అందజేశాం. ఇది చాలా ముఖ్యమైన పని యుఎన్మి చేసేది. రెండోది, మన తెలుగు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించి ఎన్నో రకాల చట్టాలు, ఎన్నో రకాలైన సహాయాలు ప్రభుత్వాల్లో చేస్తున్నప్పటికీ ఆత్మహత్యలకు సంబంధించి ఏ రకంగా వాళ్ళ ఉద్వేగాలను అర్థం చేయించుకోవడం, ఒక ఆర్థిక వనరు సరిగా లేకపోవడం మూలన వాళ్ళ మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇంట్లో ఉన్న వ్యక్తులతోటి, ఊళ్ళో ఉన్న తోటి వ్యక్తులతోటి ఏ రకమైన సంభాషణ వాళ్ళను పూర్తి స్థాయిగా కృంగుబాటు చెందే విధంగా చేస్తుందో గమనించి, అట్లాంటి ఉద్వేగాలు ఉన్నప్పుడు ఏ రకంగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అనే వాటి గురించి, అలాగే స్టూడెంట్స్ సూసైడ్స్ని ఎట్లా ఆపాలి అనే దానికి సంబంధించి ఒక నిరంతరమైన ప్రక్రియ యుఎన్మి ద్వారా జరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు మేము చేసే ఇంకొకటి ఏమిటంటే, పెళ్ళి చేసుకోవాలనుకున్న యువకుల మధ్య ట్రాన్స్పరెన్సీ ఉంటేనే ఆ కుటుంబం చాలా బాగుంటుంది అని ఒక సర్వే చేసి, నేటి యువకులు ఈ పెళ్ళిళ్ళకు సంబంధించిన విషయాల్లో చాలా మార్పులు కోరుకుంటున్నారని ఒక సర్వే చేసి, ఒక రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేసి, దానిలో ఉన్న అంశాలను
ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ వయస్సు, వాళ్ళ శారీరక ఆరోగ్యం, వాళ్ళ మానసిక ఆరోగ్యం, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళకు సంబంధించిన ఆస్తులు, ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్గా అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీకి మధ్య జరగాలి. అది జరిగితేనే వాళ్ళు రాబోయే కాలంలో సంతోషంగా జీవిస్తారు. నిజాయితీగా హానెస్ట్గా ఉండడం అనేది పెళ్లిలో చాలా ముఖ్యమైనది. మనము అనాదిగా వస్తున్న ఒక 1000 అబద్ధాలాడి పెళ్లి చెయ్యి అనే దానికి భిన్నంగా అంత నిజమే మాట్లాడి పెళ్లి చేస్తేనే వాళ్ళు నిజాయితీగా ఉంటారు అనే విషయాన్ని పట్ల ఇప్పుడు మేము చేస్తున్న పని. అంతేకాకుండా పాండమిక్లో 2 సంవత్సరాల పాండమిక్లో మొదటి 2020లో వచ్చిన పాండమిక్ సంబంధించి చాలా విస్తృతంగా సేవలు చేయడం, అలాగే దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు కానీ భారతీయులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా మానసిక స్థితిపైన అవగాహన కలిగించడం, కరోనా క్రియేట్ చేసిన ఆందోళనని నుంచి బయటికి రావడానికి ఆడియో కానివ్వండి, వీడియో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ వల్ల కానివ్వండి కొన్ని 100 మందికి 1000 మందికి ఆన్లైన్లో వాళ్ళందరికీ కూడా ఉచితంగా కౌన్సిలింగ్ నిర్వహించడం. తర్వాత ఇప్పుడు ఎక్కువగా వీటన్నిటితో పాటు మెంటల్ హెల్త్ అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యం అంటే ఓన్లీ శారీరక ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కలిపితేనే ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతుడిగా ఉంటాడు అని చెప్పే ప్రయత్నం లోపల విస్తృతంగా మేము మెంటల్ హెల్త్ అవేర్నెస్ కళాశాలలో సమాజంలో చేయడం జరుగుతుంది. ఈ ఇన్ని కాలాల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు ఈ కౌన్సిలింగ్ నిర్వహించడం అనేది చాలా చాలా నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది. దానికోసం మేము చాలా దూరాలు ప్రయాణం చేయడం, దాంతోపాటు చాలామంది మిత్రులు ఇట్లాంటి పనులు చేయడానికి ముందుకొచ్చి సహాయం చేయడం, ఆర్థిక వనరులు క్రియేట్ చేయడం, కొంత యుఎన్మి తరఫున పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైన పని. ఇష్టమైన పనిని చాలా సంతోషంగా సమాజంలో ఉండే లక్షలాది మందికి వీటి పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో యుఎన్మి సంస్థ పనిచేస్తూనే ఉంటుంది. దీనిలో సీనియర్ సైకాలజిస్టులు, తర్వాత ఎడ్యుకేషనిస్టులు, తర్వాత ఇప్పుడే సైకాలజీ అయిపోయి ప్రొఫెషనల్ కావాలనుకునే వాళ్ళు కూడా తర్ఫీదు పొందుతూ రాబోయే కాలంలో మరింక విస్తృతంగా మన భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రానికి చేరే విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి మనిషి యొక్క విధి. మనకు ఎమోషన్స్ సరిగ్గా హార్మోన్లు సరిగ్గా లేనప్పుడు, మన రోజువారీ దినచర్య చాలా కష్టంగా జరుగుతున్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకుండా మీరు వెంటనే సైకాలజిస్ట్ని కలిస్తే కనుక మీ ఆరోగ్యం మళ్ళీ మీ చేతిలోకి వస్తుంది. మీ రోజువారీ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. నా పేరు డాక్టర్ సి వీరేందర్. నేను సైకాలజిస్ట్ని. యూ అండ్ మీ అనే సంస్థను స్థాపించి దానిలో పనిచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.